డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం వైబ్రెంట్ వంశీ గారు. నమస్తే సార్, విశ్వంలో అంటే చాలా శక్తి ఉంది, అనంతమైన శక్తి ఉంది. ఓకే. కానీ ఈ విశ్వశక్తిని పొందాలి అంటే మనం దేన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని దాని తరహాలో పాటిస్తూ ఓకే అలాగైనా జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఆ శక్తిని పొందొచ్చు అంటారు. దానికి ఏదైనా రిఫరెన్స్ పాయింట్ కానీ మీ దగ్గర ఉందా? ష్యూర్. మన ఆడియన్స్తో షేర్ చేసుకుంటారు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, దిస్ ఈజ్ శ్రీ వైబ్రెంట్ వంశీ. అందరికీ నమస్తే. సో ఐ అప్రిషియేట్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే చాలా మంచి క్వశ్చన్. ఇప్పటి వరకు ఆ డిస్కషన్స్ కూడా మనకి షూట్స్లో ఎప్పుడు రాలేదు. సో ఎవరిని ఎగ్జాంపుల్గా తీసుకోవాలి, ఈ అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ పొందాలి అంటే, ఆశీర్వాదాలు పొందాలి అంటే ఎవరిని మనం ఫాలో అవ్వాలని చెప్పి రైట్ క్వశ్చన్ మెన్షన్ చేశారు. ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ. ఓకే. సో ఎవరిని ఫాలో అవ్వాలి అంటే, గాడ్, యూనివర్స్ కానీ డివైన్ పవర్ కానీ ఈ అనంత విశ్వంలో ఉన్న 2 యానిమల్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటూ ఒక మెసేజ్ ఇచ్చున్నారు. ఆ యొక్క సీక్రెట్ని మీ అందరితో నేను ఓపెన్ చేసుకుంటాను. ఫస్ట్ ఏంటంటే, బర్డ్ కింగ్డమ్లో చూసుకుంటే ఈగల్ ఈజ్ ద లీడర్ ఇన్ ద బర్డ్ కింగ్డమ్. ఎందుకు ఈగల్నే గాడ్ కానీ యూనివర్స్ కానీ సెలెక్ట్ చేసుకుంది అంటే, దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెంట్ ఫ్యూచర్స్ అనమాట. రిమైనింగ్ బర్డ్ కింగ్డమ్తో చూసుకుంటే చాలా డిఫరెంట్ ఫ్యూచర్స్ ఉన్నాయి ఈగల్కి. అందుకే ఈగల్ ఈజ్ ద లీడర్ ఆఫ్ బర్డ్ కింగ్డమ్ అని కూడా చెప్తారు. ఎందుకు ఈగల్ని అంటే, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. హ్యూమన్ నేకెడ్ ఐతో పోల్చుకుంటే 50 times ఫాస్ట్గా గ్రాస్ప్ చేయగలదు, అంటే ఏదైనా చూడగలదు. అండ్ దట్ ఒక్కసారి ఈగల్ యొక్క ఐసైట్ 5 miles వేలో కూడా ఏముందో ఎగ్జాక్ట్గా కనిపెట్టేయచ్చు. ఈగల్కి అంత ఐసైట్ ఉంటుంది, ఆప్టికల్ రేంజ్ అంత ఉంటుంది ఈగల్కి. విచ్ మీన్స్ ఈగల్ని మనం దేనికి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అంటే, విజన్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఈగల్స్ ఆర్ విజనరీస్. ఒక 5 miles లాంగ్లో ఉన్న ప్రతి ఒక్క చిన్న చిన్న అంశంని కూడా పైనుండి ఈగల్ని క్యాచ్ చేసే శక్తి ఈగల్కి ఉంది. అందుకే ఈగల్ని బర్డ్ కింగ్డమ్లోనే లీడర్ అని చెప్తారు. గాడ్ కానీ యూనివర్స్ కానీ డివైన్ ఎనర్జీస్ కానీ ఈగల్ని సెలెక్ట్ చేసుకున్నాయి. సో మీ అందరికి ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి అంటే, ఈగల్ మైండ్ సెట్ ఉండాలి. అర్థమైతే చాట్లో రెస్పాండ్ అవ్వండి, కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఈగల్ మైండ్ సెట్ అని. ఈగల్ క్లౌడ్స్కి భయపడదు. అన్ని పక్షులు వర్షం పడితే ఏవో చెట్ల కింద దాక్కుంటాయి, బట్ ఈగల్ క్లౌడ్స్ మీదకి ఎగర దాక్కుంటుంది. క్లౌడ్స్ మీదకి వెళ్ళి ఎగరడం స్టార్ట్ చేస్తుంది. విచ్ మీన్స్ ఈగల్ ఏం చెప్తుందంటే, ఫ్లై హై అని చెప్తుంది, ఎయిమ్ హై అని చెప్తుంది, పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకో అని చెప్తుంది. ఆ క్లౌడ్ అనేది వర్షము అబ్స్టేకిల్ మిగతా బర్డ్స్కి, బట్ ఈగల్కి అది అబ్స్టేకిల్ కాదు, అంతకు మించి నేను ఎగరగలను అని చెప్పి క్లౌడ్స్ పైకి వెళ్ళి ఎగరడం స్టార్ట్ చేస్తుంది. సో ఫ్లై లైక్ ఎన్ ఈగల్, ఎయిమ్ బిగ్ టు అచీవ్ బిగ్ అంటారు. సో ఎయిమ్ బిగ్ లైక్ ఎన్ ఈగల్. అండ్ ఈగల్కి ఒక బాధాకరమైన ఒక స్టోరీ కూడా ఉంది. అందుకే లీడర్ అయ్యింది బర్డ్ కింగ్డమ్కి. ఏంటి అంటే, ఏజ్ అవుతున్న కొద్దీ ఈగల్కి తన హెయిర్ ఉంటుంది కదా, రెక్కలు బాగా పెరిగిపోతూ ఉంటాయి. ఏజ్ పెరుగుతున్న కొద్దీ అవి పెరిగిపోతూ ఉంటే గాలిలోకి ఎగరలేదు. ఏం చేస్తుందో తెలుసా? ఎవరికి కంటికి కనిపించిన ప్లేస్కి వెళ్ళిపోయి తన రెక్కల్ని కొండకు బాధేసుకుంటా ఉంటుంది, తనే తెంపుకుంటా ఉంటుంది. ఎంత పెయిన్! ఇలా చిన్న స్క్రాచ్ పడితేనే మనకు పెయిన్, ఏదైనా తగిలితే అమ్మా అంటాం. అలాంటిది తను ఎదగడం కొరకు, ఇంకా లైఫ్ని లీడ్ చేయడం కొరకు తన యొక్క బర్డ్స్ని, వింగ్స్ని వెళ్ళి కొండకెళ్ళి బాదుతూ ఉంటుంది. ఎప్పుడైతే అది పడిపోతుందో, వెయిట్ లాస్ అవుద్దో, హెవీ వెయిట్ ఉండదో, ఆటోమేటిక్గా ఎక్కువ హై అనమాట, ఇంకా ఎక్కువ పరిగెడుతుంది. అది ఎంత పెయిన్! అండ్ ఈగల్కి ఏజ్ పెరుగుతున్న కొద్దీ తన ఏదైనా ఈగల్ దేంతో పట్టుకుంటుంది, దేంతో తినాలి? నోస్తోనే. ఏజ్ పెరుగుతున్న కొద్దీ, ఈగల్ పెద్దదవుతున్న కొద్దీ నోస్ ఇలా కర్వ్ షేప్ లో మారిపోతుంది. ఎప్పుడు కర్వ్ షేప్ లో మారిపోతుందో ఫుడ్ ని క్యాచ్ చేయగలదా? చెయ్యదు. కంటికి కనిపించిన ప్రదేశంకి వెళ్ళి, హిల్ ఏరియాకి వెళ్ళి ఆ యొక్క స్టోన్ కి రాపిడి చేసుకుంటుంది, షార్పెన్ చేసుకుంటుంది. ఎంత పెయిన్ అది! నెయిల్ కట్ చేస్తున్నప్పుడు చిన్న స్కిన్కి ఎంత టచ్ అయితేనే బ్లడ్ వస్తే అమ్మా అని అరుస్తాం. బట్ తను ఇంకా జీవనాన్ని కొనసాగించడానికి కంటికి కనిపించిన ప్లేస్కి వెళ్ళి, హిల్ ఏరియాకి వెళ్ళి తన నోస్ని తనే రాపిడి చేసుకుంటుంది స్టోన్కి. ఎంత పెయిన్ ఉంటుంది! ఎగైన్ తను షార్ప్ చేసుకుంటుంది, తనని తను సర్దుకుంటుంది జీవితంలో ఎదగడం కొరకు. ఒక పక్షే తనను తాను సర్దుకుంటున్నప్పుడు, మీ కెరియర్స్ కొరకు మీరు సర్దుకోరా? మిమ్మల్ని మీ కెరియర్స్ కొరకు మీరు మారరా? మీ కెరియర్స్ కొరకు మీరు చేంజెస్ తీసుకోవడానికి రెడీగా లేరా అని ఈగల్ మనకు ఒక ప్రశ్న వేస్తూ ఉంటే ఏమి సమాధానం చెప్తారు? కామెంట్లో టైప్ చేయండి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్?
ఎంత పెయిన్ ఉంటుంది, చిన్నది తగిలితేనే వి కాంట్ బేర్, తట్టుకోలేం. అలాంటిది హిల్ ఏరియాకి వెళ్ళి తన నోస్ని తనే రాపిడి చేసుకుంటుంది, ఎంత పెయిన్ వస్తుంది. అందుకే బర్డ్ కింగ్డమ్కి ఈగల్ ఇస్ ద లీడర్. అందుకే గాడ్ డివైన్ సోల్స్ ఈగల్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చాలా స్టోరీలు ఉన్నాయి ఎన్నో ధర్మాలలో. అండ్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ తన గోల్ ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ ఇలా బెండ్ అయిపోతూ ఉంటాయి. నోస్లా ఏదైనా క్యాచ్ చేయాలన్నా దాంతోనే పట్టుకోవాలి. ఎప్పుడైతే బెండ్ అయిపోతుందో క్యాచింగ్ పవర్ ఉంటుందా? ఉండదు. ఎగైన్ మళ్ళీ స్టోన్కి వెళ్ళి తన వేళ్ళని రాపిడ్ చేస్తూ ఉంటుంది. ఎంత పెయిన్ అది. అంత పెయిన్ని తట్టుకుందే గనకే బర్డ్ కింగ్డమ్కి లీడర్ అయింది. మీ జీవితంలో నువ్వు ఒక లీడర్గా ఎదగాలి అనుకుంటే, మీరు లీడర్గా ఎదగాలి అనుకుంటే, మీ ఫ్యామిలీస్లో మీరు మెగాస్టార్ అవ్వాలి అనుకుంటే ఆ పెయిన్స్ని తట్టుకోవాలా. లైఫ్ అనేది ఎప్పుడు స్ట్రైట్ లైన్ కాదు, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అప్పుడే విలువ. మీరు వేసిన ఫ్యాన్ గలి ఒంటికి చల్లగా తగలాలి అంటే ఒంటికి చెమట ఎక్కాల. ఏసీ చల్లగా తగలాలంటే బాడీకి చెమట ఎక్కాల. పెయిన్స్ తీసుకోవడానికి రెడీగా ఉండండి. పెయిన్ వచ్చింది అంటే యూనివర్స్ ఏదో సంకేతం ఇస్తుంది, స్వామి దిస్ ఈస్ ద టైమ్ టు లెర్న్ సంథింగ్, ఇక్కడ ఏదో ఉంది నేర్చుకో, లేదా పని చేసే విధానం మార్చు, లేదా ఇంకో విధానం మీద ఫోకస్ చేయి అని చెప్పి ఒక సంకేతం ఇస్తూ ఉంది. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ ఈగల్. ఇప్పుడు అర్థమైందా? ఫ్లై లైక్ ఎన్ ఈగల్, ఎయిమ్ లైక్ ఎన్ ఈగల్, డేర్ లైక్ ఎన్ ఈగల్. ఈగల్ని మీరు ఒక విజన్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అండ్ దెర్ ఇస్ అనదర్ యానిమల్ కాల్డ్ లయన్. లయన్ ఈస్ ద లీడర్ ఆఫ్ యానిమల్ కింగ్డమ్. ఎందుకు లైనే లీడర్ అయింది? అన్ని యానిమల్స్ కంటే పెద్ద యానిమల్? నో, ఎలిఫెంట్ చాలా పెద్దది సైజ్ పరంగా చూసుకుంటే. తెలివైన యానిమల్, ఫాక్స్ అని తెలివైన యానిమల్ అంటాం. ఏ యొక్క ఫ్యూచర్స్ కూడా లేవు కదా రిమైనింగ్ యానిమల్స్తో పోల్చుకుంటే. పెద్దగా బలసేలా కాదు, తెలివైనదయా కాదు, హైట్ ఉన్న యానిమలా కాదు. అయినా లైన్ మాత్రం ఎందుకు లీడర్ అయింది తెలుసా? బికాస్ ఆఫ్ యాటిట్యూడ్. తన వైఖరి, తన దృక్పథం వేరు. పోరాడి తింటుంది కానీ ఏ జంతువులు దొరక్కపోతే గడ్డి తినేసి బ్రతకదు లైన్. అది లైన్ యాటిట్యూడ్. బట్ మనం 10,000 ఇస్తే చేస్తా, 20,000 ఇస్తే చేస్తా, 30,000 ఇస్తే చేస్తా, ఎప్పుడు తీసుకునేదేనా? ఇచ్చేది ఎప్పుడు ఉంటుంది? అప్పర్ హ్యాండ్ ఎప్పుడైతే? దట్స్ మై క్వశ్చన్ మీ అందరికీ, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్. లైన్ మైండ్ సెట్ ఉండాలి. లైన్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ యాటిట్యూడ్. విశ్వం మీకు కనెక్ట్ అవ్వాలి అంటే ఈగల్ విజన్ ఉండాలా? విశ్వం మీకు కనెక్ట్ అవ్వాలి అంటే లైన్కున్న యాటిట్యూడ్ ఉండాలా? చనిపోయాక ఆత్మ మన నుంచి బయటికి వెళ్తుంది. ఆత్మ వెళ్ళాక ఏం బతుకురా నీదని ఆత్మ అనుకోకూడదు. తట్టి ఏం బతుకు బ్రతికేవరా, మళ్ళీ ఇలాంటి శరీరంలోనికే నాకు పంపించని పంచభూతాలకి ఆత్మ అడగాల. అలా బ్రతకాల. అలా బ్రతకడానికి జన్మ తీసుకున్నాం ఈ భూప్రపంచం మీద. యాటిట్యూడ్ ఎలా ఉండాలా? లైన్ యాటిట్యూడ్ ఉండాలా. లైన్ యాటిట్యూడ్ ఉంటేనే నీకు లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి. మీ అందరికీ సక్సెస్ పరితపించాలా. ఈయన దగ్గరికి వెళ్ళి నేను కూర్చోవాలి. సక్సెస్ ఇస్ లైక్ ఏ మెర్క్యూరీ. పాదరసం చేతిలో ఉండదు, జారిపోతుంది. బట్ ఒక్కసారి సక్సెస్ అయినాక ఆ సక్సెస్ లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలంటే యువర్ యాటిట్యూడ్ ప్లేస్ ఏ కీ రోల్. అసలు మీ వైఖరి, దృక్పథం ఎలా ఉండాలా? మిలీనియర్ అయ్యాక మిలీనియర్ యాటిట్యూడ్ వస్తే సరిపోదు. ఇప్పుడు మిలీనియర్ యాటిట్యూడ్ని కలిగి ఉంటేనే మిలియన్స్ ఆఫ్ రూపీస్ని మేనిఫెస్టేషన్ చేస్తావు. సో థింక్ లైక్ ఈగల్, యాక్ట్ లైక్ ఏ ఈగల్, ఫ్లై లైక్ ఏ ఈగల్. ఈగల్కున్న విజన్ మీకుంటే యూనివర్స్ బ్లెస్ చేస్తుంది. లైన్కున్న యాటిట్యూడ్ మీకుంటే లైన్ మీకు బ్లెస్ చేస్తుంది, యూనివర్స్ బ్లెస్ చేస్తుంది. ఎందుకంటే యానిమల్స్ అన్నీ డివైన్ పవర్తో కనెక్ట్ అయ్యి ఉంటాయి. మనుషులు చనిపోవడం మనకు కనిపిస్తాం కానీ యానిమల్స్ చనిపోవడం మనం చూడం. ఎస్ఆర్ను ఎక్కడో రేరు, ఏదో యాక్సిడెంట్లో కుక్క చనిపోవడం చూస్తాం కానీ పక్షులు కానీ జంతువులు కానీ మన కంటికి కనిపించేటట్టు చనిపోవు. ఎందుకంటే అవి ఆల్రెడీ డివైన్ పవర్తో మమేకమై ఉంటాయి. సంకేతాలు వస్తాయి, స్వామి ఇది లాస్ట్ రోజు అని. ఆటోమేటిక్గా మనుషుల్ని కనిపించని ప్లేస్కి వెళ్ళి ప్రాణాన్ని విడిచిపెట్టేస్తాయి. అందుకే అంటాం మనం కాంపన్సేషన్ అని ఒకటి ఉంది. మనం ఎర్న్ చేసిన దానిలో 10% తీసి దాన్ని 5 parts చేసి ఒక పార్ట్ మూగజీవులకి ఎందుకు పెట్టమంటామంటే అవి ఆల్రెడీ డివైన్ పవర్స్తో కనెక్ట్ అయ్యి ఉన్నాయి. వాటి బ్లెస్సింగ్స్ కూడా మనకు కావాలి సక్సెస్ అవ్వాలంటే. సో ఈగల్ విజన్ మీకు ఉండాలని కోరుకుంటా ఉన్నా. లైన్ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోండి. యూనివర్స్ మీ వెనక పరిగెట్టడం స్టార్ట్ చేస్తుంది. వండర్ఫుల్ సార్. తప్పకుండా వర్క్షాప్ అనేది దగ్గరలోనే ఉంది. దానికి స్లాట్స్ అనేవి అయిపోతూ వస్తున్నాయి. బికాస్ ఆ రేంజ్ ఎంగేజ్మెంట్ అనేది ఇక్కడ ఉండడం జరిగిందనమాట. ముఖ్యంగా వైబ్రెంట్ వంశీ గారిని కలవాలని చాలా మంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ బై ఎన్రోలింగ్ టు దిస్ వెబినార్. ఎన్రోల్ ఎలా చేసుకోవాలని మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మరీ ముఖ్యంగా చెప్తున్నాను, స్లాట్స్ అయిపోవస్తున్నాయి. ఈ వర్క్షాప్కి సంబంధించిన డేట్స్, డీటెయిల్స్, ఎన్రోల్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇమీడియట్గా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వెంటనే మీరు ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.